అంశము నీ కన్ను చెడినదైతే. వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై యుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మనిషి శరీరంలోని అవయవాలన్నిటిలో కన్ను చాలా ముఖ్యమైనది. మనుష్యులలోని భోగేచ్ఛలకు కారణం కన్నే. కన్ను మనుష్యుల ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నచ్చటం, నచ్చకపోవడానికి కారణం కన్ను. దేహమునకు దీపము కన్నే గనుక అని యేసు ప్రభువు చెప్పిన సందర్భం మనం చూచినట్లయితే ధనమును గూర్చి చెప్పేటప్పుడు ఈ మాటలు చెప్పినట్లుగా చూడగలం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని చెప్తూ ఈ మాటలను చెప్పాడంటే అర్థం ధనము సంపాదించాలనుకోవడానికి కన్ను మనిషిని పురికొల్పుతుంది. నీ కన్ను చూచిన దానిని నీవు కోరుకుంటే దానిని పొందాలనుకుంటావు. ఈ కన్నే మనల్ని కష్టాలపాలు, నష్టాలపాలు చేస్తుంది. మనం పాపములో పడటానికి కన్నే కారణమవుతుంది. మోహపు చూపు వ్యభిచరించడానికి కారణమవుతుంది. మన కళ్ళే మనల్ని నరక పాత్రులను చేస్తాయి. దేహమునకు దీపమైన ఈ కన్నే మన జీవితాన్ని చీకటి చేస్తుంది. హవ్వ పాపము చేయడానికి కన్నే కారణమయ్యింది. ఏదెను తోట మధ్యలో వేసిన మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును హవ్వ ప్రతిరోజు చూస్తూనే ఉంది. అయినా ఆ చెట్టు ఫలము తినడానికి ధైర్యం చెయ్యలేదు. అయితే సాతాను వలన పురికొల్పబడినప్పుడు మాత్రం ఆ చెట్టు ఫలము హవ్వ కన్నులకు ఎంతో అందంగా, చూపునకు రమ్యంగా కనబడి దేవుని ఆజ్ఞని సైతం లెక్క చెయ్యకుండా పండుకోసుకుని తినింది. ఈ లోకంలో మనం కూడా అంతే. ఇతరులను చూసి పురికొల్పబడి మనకు నచ్చిన ప్రతిదానిని సంపాదించాలని కోరుకుంటాము. ఏదైనా ఒక మంచి వస్తువు చూచినప్పుడు అది మనకు అవసరమున్నా లేకున్నా మన కన్ను చూచిన వాటిని బట్టలు, కారు, ఒక అందమైన భవనం, బంగారం, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ లాంటివి పొందాలనుకుంటాము. వాటిని పొందాలంటే ధనము అవసరము. ధనము సంపాదించటానికి అనేకమైన అడ్డదారులు తొక్కడం, అక్రమంగా సంపాదించటం జరుగుతుంది. ఈ లోకభోగాలు అనుభవించడానికి అవసరమైన ధనం సంపాదించడానికి కన్ను కారణం అవుతుంది. మనం ఎంత సంపాదించినా మన కన్నులను తృప్తిపరచలేము. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు, ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ప్రసంగి 4:8. ఈ లోకాశలకు కారణమైన మన కన్నులు తేటగా ఉండాలంటే మన హృదయములో వాక్యము ఉండాలి. దేవుని వాక్యము మన కన్నులకు వెలుగును ఇస్తుంది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. కీర్తనలు 19:8. కాబట్టి మన హృదయం వాక్యముతో నిండి ఉంటే ఈ లోకభోగాలను ఆశించకుండా మన కన్ను తేటగా ఉండి మన దేహము వెలుగుమయమై ఉంటుంది. దేహమునకు దీపమై ఉన్న నీ కన్నులను తేటగా ఉంచుటకు, నీ హృదయమును వాక్యముతో నింపుటకు నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం ఈ లోకభోగాలను ఆశించకుండా మా కన్ను తేటగా ఉండి మా దేహము వెలుగుమయమై ఉండులాగున మాకు సహాయం చేయుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.